హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ పల్లీలు వేసి ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మామూలు బెండకాయ ఫ్రై కంటే పల్లీలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఇలా అయితే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ పోసేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ముందుగా అయితే అందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా పల్లీలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కాగిన నూనెలో పోపు గింజలు, కరివేపాకు. నేనైతే కరివేపాకు కొంచెం ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో చేస్తుంది కాబట్టి. కరివేపాకు తిన్నా కూడా హెల్దీ కాబట్టి కొంచెం ఎక్కువగా వాడేస్తాను. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. సాల్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఆనియన్ అయితే ఉడకనిద్దాం. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే కొంచెం అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక అందులో అయితే బెండకాయలు వేసేసుకుందాం. ఇలా బెండకాయలు వేసుకొని అయితే కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం, బెండకాయలు కొంచెం ఉడుకుతాయి. మధ్యలో ఒకసారి అయితే ఇలా మూత తీసి అయితే కలపండి. బెండకాయలు అయితే ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే పసుపు వేసుకుందాం. పసుపు ముందే వేయచ్చు ఆయిల్లో, కానీ అలా వేస్తే ముక్కల్ని ఉడకనివ్వదు. అందుకోసమే ఇలా ముక్కలు ఉడికిన తర్వాత పసుపు వేస్తే బాగుంటుంది. ఇలా బెండకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కారం వేసేసుకున్నాం.
ఇలా కారం వేసిన తర్వాత అయితే 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం, కారం ఉడికిపోతుంది. ఇలా బెండకాయలు అయితే ఫ్రై అయిన తర్వాత కారం మగ్గిన తర్వాత ఇలా ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకొని కలుపుకోవాలి. అంతే, జిడ్డు జిడ్డుగా ఉండే బెండకాయ కూడా ఇలా పల్లీలు వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పల్లీల కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.